నిన్న ఒక వీడియో చూశాను. ప్రొఫెసర్ కె. నాగేశ్వరు, రామ్ గోపాల్ వర్మ వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని దేశభక్తి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఎవరిని ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారో అనేది పక్కన పెడితే, ఇద్దరూ కలిసి దేశభక్తికి నిర్వచనం ఇస్తున్నారు. సరే, నాగేశ్వర్ గారు ఇచ్చారంటే అదొక డిఫరెంట్. కానీ వర్మ గారు ఇచ్చారంటే నాకు కొద్దిగా ఆశ్చర్యంగా అనిపించింది. విషయం ఏంది అంటే, నాగేశ్వర్ గారి మాటల్లో నుంచే నేను తీసుకుంటా. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఇది గురజాడ గారు చెప్పారు. నిన్న నాగేశ్వర్ గారు కూడా దీన్ని ఉటంకించారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఈ మనుషుల సమస్యలని ప్రస్తావిస్తే దేశద్రోహులు అవుతారా అని నాగేశ్వర్ గారు మాట్లాడారు. కాదు. జనం సమస్యలు ప్రస్తావిస్తే, జనం తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ దేశద్రోహులు కాదు. అలా దేశద్రోహులు అని ఎవరన్నా అంటే అది తప్పు. అలా అనేవాళ్ళు చేస్తున్నది తప్పు. అదే క్రమంలో ఈ మనుషుల మనోభావాలతో, అంటే దేశం అంతా మనుషులే కదా, ఈ మనుషుల మనోభావాలతోటి సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టుగా చేయటం కూడా తప్పు. వాళ్ళు దేశద్రోహులు అవుతారు. అలా చేసే వాళ్ళు దేశద్రోహులు అవుతారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు. ఒక టైంలో ఒక న్యూడ్ సినిమా తీశాడు. న్యూడిటీ తోటి సినిమా తీశాడు. ఆ సినిమాని మహిళా సంఘాలు వ్యతిరేకించారు, ప్రజలు వ్యతిరేకించారు. అయినా సరే నాకు ప్రజలతో సంబంధం లేదు, ప్రజల మనోభావాలతో సంబంధం లేదు, నా ఇష్టం నేను తీసుకున్నాను, చూసేవాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు చూడరు అని చెప్పేసి మాట్లాడేదే తప్ప ప్రజల అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోలేదు, ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోలేదు. ఈ ఒక్క విషయంలోనే కాదు, కులాల విషయంలో, మతాల విషయంలో, రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి అనేక సినిమాల విషయంలో అనేక అభ్యంతరాలు వచ్చినప్పుడు కూడా నాకు వేరే వాళ్ళ మనోభావాలతో సంబంధం లేదు, ఈ మనుషులతో సంబంధం లేదు, నేను తీయాలనుకున్నది తీస్తాను, చూస్తే చూడండి, చూడకపోతే చూడకపోండి అని మొండిగా వాదించిన వ్యక్తి. అంటే పక్క వాళ్ళ అభిప్రాయాల మీద ఏమాత్రం రెస్పెక్ట్ లేని వ్యక్తి. మరి రెస్పెక్ట్ లేకపోవటం ఇది దేశద్రోహమే కదా. పక్క వాళ్ళ అభిప్రాయాల మీద ఏమాత్రం రెస్పెక్ట్ లేకపోవటం, అవతల వాళ్ళ అభిప్రాయం వినాలి, వాళ్ళకి కనీసం సంస్కారయుతంగా సమాధానం చెప్పగలగాలి. కానీ మీరు ఏదన్నా మాట్లాడుకోండి, సమాజంలో ఏదన్నా జరగనియండి, సమాజం పట్ల నాకు బాధ్యత లేదు, నేను చేయాలనుకున్నది చేస్తాను, ఈ సంస్కృతితోటి, ఈ సాంప్రదాయాలతోటి, ఈ పద్ధతులతోటి, మనుషుల మనోభావాలతోటి, మనుషుల ఆలోచనతోటి నాకు సంబంధం లేదు, నేను చేయాలనుకున్నది చేస్తాను, తీయాలనుకున్న సినిమా తీస్తాను. అది కులాల మధ్య గొడవ పెట్టినా, మతాల మధ్య గొడవ పెట్టినా, ప్రాంతాల మధ్య గొడవ పెట్టినా, లేదు అది న్యూడిటీని ఎంకరేజ్ చేసినా సరే నేను చేయాలనుకున్నది చేస్తాను తప్ప నాకు ఇంకోరితో సంబంధం లేదు అని చెప్పినటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఈ మాట మీ అందరికి గుర్తేగా, అతను మీడియాలో చెప్పాడు, ఓపెన్గా చెప్పాడు కదా. మరి ఇలాంటి వ్యక్తి దేశభక్తికి నిర్వచనం ఇస్తాడా? దేశం అంతే మనుషులు అన్నప్పుడు మనుషులకు విలువ ఇవ్వాలి. మనుషుల సమస్యల మీద ఎలా మాట్లాడుతున్నారు నాగేశ్వర్ గారు, అవి వాళ్ళ అభిప్రాయాలు వినటం కూడా నేర్చుకోవాలి. నాగేశ్వర్ గారైనా, వర్మ గారైతే ముఖ్యంగా ప్రజల అభిప్రాయాలు, ప్రజల మనోభావాలు, ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు, పద్ధతులు, వీటన్నిటిని గౌరవించే విధంగా ఉండాలి. ఈ గౌరవించే విధంగా ఉంటే వాళ్ళని ఏమనాలి అనేది ఇప్పుడు మళ్ళా వాళ్ళిద్దరు కూర్చొని సమాధానం చెప్పాలి. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.